మొదటి అది తాగితే కదా సింహాన్ని పట్టుకుని ఉన్నాడు. అదే చెప్తున్నాడు. కాబట్టి శబ్దాది పంచవిదేవ పంచత్వమాపు ఏ గుణాల వల్ల ఐదు కలిశాయో ఆ గుణాల వల్ల అదే చెప్తున్నాడు. ఏది వెళ్ళింది కదా శబ్దస్పర్శ రూపం. ఈ యొక్క చీకటి పతకం అంటారండి, అంటే చీకటి పురుగులు ఉంటాయి కదా వాడికి. ఇప్పుడైతే మనకి ఎలక్ట్రికల్ దీపాలు ఉన్నాయి, అప్పుడు దీపం వెలిగిస్తే అవి వెళ్ళి అదే పనిగా అవే దూకేస్తాయి అజ్ఞానం. భగవద్గీతలో కూడా చెప్పుకున్నారు, మళ్ళీ సందర్భం వచ్చింది. అంటే అది దీపము నేను కాదు చచ్చిపోతాము అని తెలిస్తే కూడా భగవద్గీత శ్లోకం సర్వాపతంగా అది అట్లే నేరుగా వెళ్ళి చచ్చేదానికి దీపంలో దూకుతుందండి. అంటే చావులు వేరే వాడు దానికి ఇవ్వటం నేరుగా వెళ్ళి దీపంలో పోయి దూకి చచ్చేటువంటి చీకటి పురుగు వలె మనం కూడా మృత్యు పెడుతున్నామని కృష్ణుడు చెప్పాడు. అంటే ఏమైంది? శబ్ద స్పర్శ రూప జిహ్వ కోసం పడి చేపను పట్టేస్తాడు. ఇది శంకరోపోత్పాదం వేరు చూడమని చెప్పాడు. దీన్నే యముడు నాచికేతుడు చెప్పాడు. ఆ శ్లోకాన్ని ఆయన అంటే వేదం చదువుకోలేని వాడి కోసం అని ఉపనిషత్తులో ఉన్న దాన్ని శ్లోకంగా రాశాడు శంకరోపోత్పాదం. పరాచ కామాన్ అనునయంతి బాలా మృత్యోర్యంతి వితతశపాశం అత ధీరా అమృతత్వం విదిత్వా ధ్రువం అధ్రువేష్విహ న ప్రార్థయంతే. పరాచకామాన్ అనునయంతి బాలాహ. పిల్లకాయలు అంటే దేన్ని తినాలి, దేని దగ్గరికి వెళ్ళాలి, ఏం చేయకూడదు తెలిసిన వాడు పిల్లలు. పరాచ కామాన్ అనునయంతి బాలాహ అంటే మనకు వచ్చే కోరికలు బయట ఉన్న వాటి వల్ల. పరాచ అంటే బయట నుంచి వచ్చే కోరికలు. ఇక్కడ బాగా అర్థం కావాలి, కోరికలు రెండు రకాలుగా పుడతాయి. పరాచ కామాన్ అంటే బయట నుంచి వచ్చేటువంటి కోరికలు. వాడి వల్లే నేను ఉండాలి, వాడు తిన్నట్టు నేను తినాలి, వాడు చేసినట్టు నేను చేయాలి, ఇవి బయట నుంచి వచ్చే కోరికలు. వాడు నీళ్లు తాగడం, నేను నీళ్లు తాగడం లేదు కదా. నాకు దాహం ఉంటే నేను తాగుతాను, నాకు భయం ఉంటే నేను పరిగెడతాను, నాకు కామం ఉంటే నేను నివృత్తి చేసుకుంటాను. అంటే నాలో అంతరంగంలో నా యొక్క ద్రవ్య గుణాలు ఉన్నటువంటి హేతువుని నెరవేరిస్తే అది ధర్మం అధర్మం కాదు. మనం ఏం చేస్తున్నామంటే పరుడికి ఉన్న ధర్మాన్ని ఆరోపించుకుని ఆ ధర్మాన్ని మనం చూపించాలని చూస్తాం. ఎవరో కామిస్తూ ఉంటే వాడి కామాన్ని చూసి మనం కామిస్తూ ఉంటాం. ఎవడో భోజనం చేస్తుంటే వాడు తింటున్నాడు కూర్చుని మనం తింటూ ఉంటాం. అదే ఎవడు చెప్తున్నాడు, లోకంలో ఎవరికి స్వేచ్ఛ వల్ల మరణం రాదు. బాగా గుర్తుపెట్టుకోండి, పరేచ్ఛ వల్లే మరణం వస్తుంది. ఎందుకని? వాడు తింటున్నాడు కాబట్టి నాకు రోజు పోతుంది, ఇంటికి పోయి వాడు వంట చేసుకుంది. నాకు ఆకలిగా ఉంది తినేదానికి వేరే వాడు చెప్పాలండి నాకు ఆకలిగా ఉంది. అదే యముడు అంటే యముడు పరమాత్ముడు నాచికేతుడు చెప్పాడండి. పరాచ కామాన్ అనునయంతి బాల. నాకు ద్రవ్యం కావాలని నీదే కోరికైతే నువ్వు సంపాదించు. వాడు సంతోషపడటం కోసం నాకు ద్రవ్యం కావాలన్న వాడికి మృత్యు వచ్చేస్తుంది. మన కోరికలన్నీ ఎట్లున్నాయంటే వాడి కోసం అనేటువంటి కోరికలు మనవన్నీ. మీకు ఏదైనా ఒక కోరిక వస్తే మీకు దాహం వచ్చిందా, మీరు నీళ్ళు తాగు, ఎవరు తప్పు చెప్పు. మీకు ఆకలి వచ్చిందా, మీరు అన్నం తినండి, ఎవరు తప్పు చెప్పు. ఎదురు వ్యక్తి ఆకలితో అంటే ఇది చెప్తే మీకు ఒప్పుకోరు. నీళ్లు దాహం తాగుతారా అంటే తాగుతున్నారా లేదా చెప్పండి. సింపుల్ అండి. ఎవరింటికి వెళ్తే కాఫీ ఇస్తే తాగుతూ ఉండదు కదండి. మీకు తాగాలి లేకపోయినా. ఎవరింటికో వెళ్ళారు, మీరు కాఫీ తాగండి అని ఇచ్చారు, తాగుతున్నారు కదా. పరీక్షతో తాగుతున్నారు కాఫీ, మీ స్వేచ్ఛతో తాగటంలే. మీకు అప్పటికే కడుపు ఉబ్బిపోయి. నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళితే 10 ఏళ్ళకి వెళ్ళాల్సి వస్తుంది. ఒక 2 కాఫీ ఇచ్చి ఉంటారు. సరే వాడు కూడా చూసుంటారు. మళ్ళీ ఇంకో పోతాం స్వామి ఒక పెద్ద రోడ్లలో బాధ ఇచ్చారు. సరే వీళ్ళని అనుకుంటారేమో తాగుతుంది. ఒక స్త్రీకి పోతూనే కడుపు ఉబ్బిపోయి ఏం చెప్పాలి? ఇప్పుడు ఇంక శక్తి లేదు. సారండి ఇప్పటికే కడుపు ఉండిపోయింది, నేను తాగుతాను అంటే పరాచకామాన్ అనునయంతి బాలాహ మృత్యోర్యంతి వితతశపాశం. ఎందుకంటే తాగవలసి వచ్చింది చెప్పండి నాకు. వాళ్ళు ఏమో అనుకుంటారు నేను తాగకపోతే. వాడు అనుకుంటే ఏమండి, అనుకోకపోతే ఏమండి. నేను తాగడానికి, నేను తినడానికి, నేను నిద్రపోవటానికి, నా పని చేయడానికి నాకేదో ఒక రోగం వచ్చింది. ఆ రోగం ఏంటంటే వాళ్ళు ఏమి అనుకోకూడదు నా గురించి అని నేను అనుకో. మీరు ఏమనుకోవద్దండి, నేను తాగలేనండి చెప్పేయచ్చు. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని అనుకుని వాళ్ళ కోసం మనం తినేస్తున్నాం. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో వాళ్ళ కోసం మనం తాగేస్తున్నాం. ఇది పర్వాలే. కామం కూడా ఏంటంటే ఎవరన్నా కాముని కాముకుని చూస్తే మనం కామం కలుగుతుందా లేదా?
ఇప్పుడు మామూలుగా వ్రతాలు చేసేటప్పుడు సంతానం కలగకపోయినా కొన్ని వ్రతాలు ఎట్లుంటాయంటే కామిని కాముకుని కూర్చోబెట్టి రతి మన్మధుని కూర్చోబెట్టి పూజ చేస్తారు. ఎందుకని రతి మన్మధుని చూస్తే మనకు కామం వస్తుంది కదా. అదే కదా మన లోకంలో జరుగుతున్నది. ఏదన్నా ఒక దృశ్యాన్ని చూస్తే మనలో కామవికారం కలుగుతూ ఉంది కదా. అంటే కామం ఎప్పుడు తప్పు కాదనంటే మన యందు మన ప్రతి మన్మధులకు ఉదయించినటువంటి కామం వంటిదైతే మన కామం దోషభూషితమైంది కాదు. మనకు ఉదయించినటువంటి కామము ఫలావేశమైనటువంటి కామం అన్నమాట. అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చే కామం కాబట్టి, అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చే ఆకలి కాబట్టి, అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చేటువంటి దాహం కాబట్టి. అంటే పరావిష్టమైనటువంటి ఏ గుణమైనా కూడా మృత్యు దగ్గర తీసుకెళ్ళిపోతుంది అని నచికేతుడికి చెప్పారు. ఎందుకని దాన్ని ఎక్కువసేపు పట్టుకోలేదు మీరు. నేను దాహంగా ఉన్నప్పుడు ప్రియంగా తాగుతారు. వాడి కోసం అని ఎప్పుడైనా ఇంటికి వస్తున్నా దాహంగా ఉంది నీళ్లు తాగుతారో అడుగుతారు. నేను మనోడే ఎవరో ఒక ఎస్పీ గారి దగ్గరికి చూడటానికి వెళ్ళాను. సరే అక్కడ అయిపోయింది, ఇంకొక ఎస్పీ దగ్గరికి వెళ్తూనే వాడు గ్లాసులో ఎస్పీ గారి బార్ తీసుకో స్వామి మంచినీళ్ళు తాగుతారా అని అడిగింది. ఎస్పీ గారు బార్ అడుగుతుంది, మనం నీళ్ళు వద్దంటే ఏమనుకుంటుందేమో. సరే అందరూ, నాకు కూడా తెలుసు, అందరూ నాతో పాటు నలుగురు వచ్చారండి. నలుగురు అప్పటికే ఒక గ్లాస్ తాగున్నారు. నలుగురు ఒక కూర్చుని ఉన్నాం. కూర్చుని వస్తేనే నాలుగో మళ్ళీ గ్లాస్ తెచ్చిస్తున్నాయి. అయ్యో ఎస్పీ గారు ఏమన్నా అనుకుంటారేమో. సరే ఇవ్వండి. అందరూ ఒక గ్లాస్ తాగారు. నేను చూద్దాం ఒకసారి గట్టిగా చెప్పాలి సార్ అనుకుని, అమ్మ ఇప్పుడే తాగొచ్చాను 2 గ్లాసులు అయింది ఇంకా చాలు. ఓహో పర్వాలేదు, నాకు కూడా వద్దనుకున్నది వద్దని చెప్పేటట్టుగా శక్తి వచ్చింది. అంటే ఏంటి, మీకు వద్దనే శక్తి అప్పుడు ఉండదు. అందుకే అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఒక ఎస్పీ గారు తాగినారు, ఎస్పీ గారు ఇంకొక ఎస్పీ వచ్చిన్నారు, ఆయన తాగినారు ఒక లోట, ఇంకొక డిఎస్పీ గారు వచ్చిన్నారు, ఆయన ఒక లోట తాగినారు. అప్పుడే తాగొచ్చున్నారు వాళ్ళు. 4 గ్లాసులు తెప్పించుకుని నా ముందరే పడతాయి. అంటే ఎందుకని నేను చెప్తున్నాను, పరదాహాత్, వాడు దాహం తీర్చాలనుకున్నాను కాబట్టి తాగేసుకున్నాను. అందుకే బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఏ గుణం కలిగినా కూడా శంకర భగవత్పాదులు అందుకే చెప్తున్నాడు, వేదో నిత్యమదీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం తేనే సస్య విదీయతాం కామే మతిశ్చజ్యతాం పాపోగః పరిదూయతాం భవసుఖే ఆత్మానుసంధీయతాం ఆత్మేచ్ఛావ్యవసీయతాం నిజగృహాత్తూర్ణం వినిర్గమ్యతాం. పరావిష్టమైనటువంటి సంకల్పముల చేత బద్ధుడైనటువంటి వాడికి ముక్తి లేదు. ఆత్మేచ్ఛకి ముక్తి కానీ పరేచ్ఛకు ముక్తి లేదు. ఎందుకని పరేచ్ఛ ఎప్పుడు మనం ఆవేశిస్తూ ఉంటుంది. అది చేయండి, ఇది చేయండి, అది తినండి, అది తాగండి, 100 మంది మనం ప్రతిపాదిస్తూ ఉంటారు. మనకు వచ్చిన దాహం మీద తీరిపోతుంది. కానీ పరసంకల్పాత్తు దాహాన్ని తీసుకునేటువంటి వాడికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాహ నివృత్తి లేదు. 10 నిమిషాలు. ఏమండి, కాబట్టి ఏంటి, ఇప్పుడు మనకున్న తపస్సు అంతా ఎక్కడుంది అంటే, ఇది నాకు ఆత్మేచ్ఛన కాదా? భగవంతుడు పరేచ్ఛతో ఏ కర్మ చేయడు. అందువల్ల ఆయనకి ఏం చెప్పాడు, అజోభిసన్ అవ్యయాత్మాసన్ భూతానాం ఈశ్వరోభిసన్ ప్రకృతిని స్వాం. ప్రకృతి అంటే ఏమిటి, నా తత్వాన్ని పట్టుకుని, నా ప్రకృతిని పట్టుకుని, నా లక్షణాన్ని పట్టుకుని అధిష్టాయ సంభవాన్ని. ఎవరో కోరినారు కాబట్టి నేను శరీరాన్ని పట్టుకునేవాడిని కాదు. శరీరాన్ని ఎందుకు పట్టుకున్నావు, ఏమయ్యా సినిమాకు పోదామన్నా, ఎందుకు సినిమాకు పోతున్నావు అంటే వాడి కోసం సినిమాకు పోతున్నానని చెప్పాడు అనుకోండి, వస్తుంది. అంటే ఏమైంది, ఆత్మేచ్ఛయా శంకర భగవత్పాదులు చెప్తున్నారండి. అందుకే పునాది కోసం 2 నిమిషాలు పంపిస్తాను. 2 నిమిషాలు పంపిస్తాను. అంటే ఇప్పుడు చెప్పాడు, నాకు కలిగిన ఆకలికే నేను భుజిస్తున్నా. మీ జ్ఞానం ఎప్పుడు రావాలి, నాకు కలిగిన ఆకలితోనే నేను. మీకు చిన్నదిగా వినిపిస్తుందండి, సులభంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, స్వామి చెప్తున్నారు మనకు తెలిసిందే కదా అనిపిస్తూ ఉంటుంది. మీకున్న కష్టం అంతా అదే. అంటే ఇప్పుడు మీకు ఎవరో త్యాగం ఉన్నారని కాదండి, ఎవరు భోంచేయాలా అని అడిగారండి. ఇప్పుడు చెప్పండి, ఆకలితోనే భోంచేయాలండి, 4 చెప్తే భోంచేయకూడదు. భోంచేయమని చెప్పాలంటే ఎవరు చెప్పాలి, ఆత్మేచ్ఛయ. ఆకలి ఎవరికి, అపానానికి ఆకలి. అపానం కోరినప్పుడే అన్నాన్ని పెట్టాలి.
జిహ్వ కోరిందంటే అన్నం పెట్టకూడదు. అపానానికి భోజనం పెట్టేటప్పుడు జిహ్వ రుచిని తీసుకోవాలి. అంతేగాని నాలుగుకు వశమైపోయినటువంటి వాడు నాలుగు కోసం భోజనం చేస్తే అపానం రోగగ్రస్తమవుతుంది. అందువల్ల ఆత్మేచ్ఛతో జరుగుతున్నటువంటి కర్మలకు రోగం రాదు. పరేచ్ఛయ మృత్యువు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది నేను చేయలేనండి, నేను ఎప్పుడు వస్తుంది, ఒక రోజు చేశారు, 2 రోజులు చేశారు, 3 రోజులు చేశారు, కూర్చుని ఉన్నారు. మా ఫ్రెండ్ కోసం కూర్చుని ఉన్నా. ఆయన కూర్చుని 10 నిమిషాలు అయిపోతుంది, స్వామి నాకు టైం అయిపోయింది, ఎంతసేపు పట్టుకుని వినగాడు ఓపికగా. వేరే వాడి కోసం కొనేదాన్ని మీరు వినలేడు కదా, నా కోసం 10 నిమిషాలు వినవయ్యా స్వామి చెప్తున్నారు మీరు అని చెప్పి ఒకటి పట్టుకొచ్చాడు పిల్లవాడిని. 1, 2, 3, 4 అయింది. నా వల్ల కాదురా నాయన, నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు ఓపిక లేదు. ఎందుకు? నీ పరేచ్ఛాశ్రమం ఉండదు. వేరే వాడి కోసం మనం వినగలమండి, వినలేము. అందువల్లే పరేచ్ఛయ అంటే వేరే వాడి కోరికతో చేసే కర్మలన్నీ సేవకత్వం అన్నమాట. సేవకుడికే మృత్యువు కానీ పరమాత్ముడికి కాదు. గుర్తుపెట్టుకోండి, సేవకులే ఎప్పుడు పని నుంచి తప్పించుకున్నామని చూస్తుంటారే కానీ యజమాని కాదు. ప్రభువుకి నిద్ర పట్టదు. ఎందుకని? ఆయన కార్యనిరతుడుగా ఉంటాడు, కార్యాన్ని పూర్తి చేయాలనుకుంటాడు. సేవకుడు అయితే చాలు, ఏం చెప్పాడో అది చేద్దామని కూర్చుని ఉంటాడు. అందువల్ల సేవకుడికి మృత్యు వస్తుంది కానీ పరమాత్ముడికి మృత్యు ఉంది. మీరు సేవకుడా యజమానే? ఎవడు యజమాని అన్నాడో వాడు మృత్యుహితుడైపోతాడు. అంటే ఏంటి? మీరు చేస్తున్న కర్మలు ఏవి స్వేచ్ఛతో లేవు కాబట్టి మీకు బలం రావుతుంది. పరేచ్ఛతో చేసినట్లయితే ఇప్పుడు మళ్ళీ ఎక్కువ ఉంటుంది. పరేచ్ఛతో కూడా పరమాత్ముడు కర్మ చేస్తాడు. పరేచ్ఛ ఇది మమ స్వేచ్ఛ అని సంకల్పం కలిగిన వాడికి అది కూడా బలాన్ని ఇస్తుంది. మీకు వాళ్ళందరికీ సంతోషం కలిగితే నాకు సంతోషం అనే మీకు స్వేచ్ఛ ఉందనుకోండి, అది కూడా మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీకు అర్థమైంది? పరమగమ్యం నీ స్వేచ్ఛ లేకపోతే. అందుకే తపస్సంతా ఏంటంటే ఇది నా కోరిక వాడి కోరిక తెలుసుకోవటంలోనే మొత్తం జీవితం గడిచిపోతుంది. కోరిక అంటే ఏంటి? ద్రవ్యం. ఏది సంపాదించినా పశుపక్షాలకి నిర్భయంగా, వాడికి భయం లేదు. చూడండి, మనకు అంటే నేను మీకు విశ్వాసం అంటే మనం అనుకున్నది వేరు. మీకు నేను చాలాసార్లు చెప్పాను, ఈ ఎదవ కుక్కలు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీడికి ఎంత ధైర్యం అంటే మనం ఏమనుకుంటామంటే నేను తిండి పెట్టాను కాబట్టి అది నా దగ్గర పడుతుంది నేను అనుకునే విశ్వాసం కాదండి. ఇవి ఎంత దుర్మార్గమైనవి అంటే ఈరోజు వీడు పెట్టాడు కదా, రేపు కూడా వీడు పెడతాయని పొగరుతూ ఉన్నాయి. భగవంతుడి పట్ల ఉండాల్సిన విశ్వాసం అదేంటి? మీకుందా అండి భగవంతుడి మీద ఆ శక్తి? మీకు అర్థమైంది. నేను చాలాసార్లు చెప్పాను అనమాట. ఇప్పుడు మీకు ఏమిటి అంటే ఒకరోజు ఎప్పుడో మన దగ్గరికి వచ్చిందండి, ఇది 17 సంవత్సరాల క్రితం వచ్చి ఒక కుక్క వచ్చింది. నేను మామూలుగా మహాక్రూరాత్ముడండి, అట్లా ఎదిరించేవాడిని కాదు. అది చాలా రకాలుగా ప్రవర్తించింది నా దగ్గర. దొల్లింది, పొల్లింది, ఇటు నాలుగు వేసుకొని చూసింది, నా కళ్ళలో కళ్ళు పెట్టి చూసింది, వీపును గోకింది, చాలా చేసింది. ఇది ఏంద్ర తలకాయ నొప్పిగా ఉంది అని చెప్పి దాన్ని తీసి ఒక ముక్క విసిరేసాను. విసిరేసిన తర్వాత అది వెళ్ళలేదు. అందరూ ఏమనుకున్నారంటే దానికి ఒక్క ముక్క వేస్తే దానికి అంత విశ్వాసం అండి అన్న. అంటే మనం ఏమనుకున్నామంటే ఒక ముక్క వేస్తే మనతో పడి ఉంటుంది అని మనం అనుకుంటున్నాం. కానీ వేదోక్తమైన విశ్వాసం ఏమిటి తెలుసా? ఈరోజు వీడి దగ్గర ఎట్టయినా మనం అనుకున్నట్లు మనం భోజనం సంపాదించేసాం, ఇంకెక్కడికి పోవాల్సిన పని లేదు. రేపు కూడా వీడే మనకు పెట్టాల్సిందే, వీడు తప్ప నుంచి వేరే వాడు మనకు అవసరం లేదు. నాకు ఆ విద్యుత్ వచ్చేసింది అని అనుకున్నాను. మీకు బాగా ఇది అర్థం కావాలండి. విశ్వాసం అంటే ఏంటి? మన మీద ప్రీతితో లేదండి. దాని ధైర్యం ఏంటి అంటే ఈరోజు నేను వీడిని ఒప్పించాను కదా, నాకు వీడిని ఎట్లా ఒప్పించాలో నాకు తెలిసిపోయింది. ఇంకా నాకు కొత్త విద్య అవసరం లేదు. రేపు కూడా వీడిని ఒప్పిస్తాడు, వీడు ఖచ్చితంగా నాకు భోజనం పెడతాడు. నేను చెప్పింది వేదంలో అర్థం అండి, మన అర్థం అనేది లౌకికం అని. వైదిక అర్థం చెప్తున్నాను. వీడు ఖచ్చితంగా నాకు భోజనం పెడతాడు అనుకున్నాను. వివేకానందుడు దాకా పోవాల్సిన పని లేదు. ఇది వివేకానందుడి కన్నా చాలా ప్రక్రియ కలిగింది. వివేకానందుడు ట్రైన్లో కూర్చొని నాకు భోజనం వస్తుంది అని వెళ్ళాడు, ఒక కథ రాసుకున్నాడు నేను జీవితం. అంటే ఏమిటి అర్థం? భగవంతుడు నాకు భోజనం పెట్టాల్సిందే, ఖచ్చితంగా పెడతాడు అని ఆయన జీవిత చరిత్రలో ఒక ఘట్టం రాసుకున్నాడండి. ఎప్పుడో ఒక రైల్లో కూర్చుని ఏమయ్యా మీరు భోజనం తెచ్చుకోలేదా అని అడిగారటండి ఆయన. అడిగితే ఆయన చెప్పారట, నాకు భోజనం భగవంతుడు పంపిస్తాడు అన్నాడు. సరే మీరు కూర్చుని అదే పనిగా భగవంతుడు పంపిస్తాడా లేదా చూద్దామని మీరు కూర్చొని ఉన్నాడు. సరే ఏదో యాదృచ్ఛికంగా ఒకసారి మీకు ఎవరో భోజనం పంపించారు, ఒక పొట్లం ఇచ్చిపోయినాడు.
అది ఆయన కథలో ఒక వృత్తాం. అది నిజమా వద్దో పక్కన పెడితే వీటికన్నా వివేకానంద గొప్ప. ఎందుకని అవి బుద్ధిహీనమైనవి. బుద్ధి లేనటువంటి ఒక పశువుకే మనకు ఆయన భోజనం పెడతాడు, భగవంతుడు కాదండి, దాని ధైర్యం అండి. ఇప్పుడు మీరు చెప్పండి, భగవంతుణ్ణి నేను యాచిస్తే నాకు ఇది జరగదు అని ఎవడు అనుకోలేకపోతున్నాడో వాడికి పరమాత్మ ఎందుకు విశ్వాసం లేదండి. విశ్వాసం అంటే ఏంటి? ఆత్మేచ్ఛయా శంకర భగవత్పాదులది. దానికి ఏం చెప్పారు? ఇవి సంపాదించాలంటే మనం ఏం చేస్తున్నామంటే కంఠస్థం చేసి 2 సార్లు చెప్తే కానీ నాకు గుర్తుకు రాదండి అని మనం కంఠస్థం చేశాం. సంగత్ సత్సు విధీయదాం భగవతో భక్తి హిద్దుడా. భక్తి లేదండి, మనం ప్రాక్టీస్. మామూలుగా వాడికి ప్రాక్టీసింగ్గా వచ్చింది. దానికి ఎక్కడ స్కూల్కి పోలేదు. అంటే హ్యూమన్ రిలేషన్ అంటారు కదండి, హౌ టు కన్విన్స్ ఏ పర్సన్. క్రూరాత్ముడైన దగ్గర ఒకరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క స్నేహం సంపాదించిందంటే ఇంటర్వ్యూ ఫేస్ చేసింది, భోజనాన్ని కన్విన్స్ చేసింది, నెక్స్ట్ డే భోజనానికి వచ్చేసింది. నాకు పర్మనెంట్ అని అడగలేదు. మనకుంది ఆ దోషం. అంటే ఇక్కడ చెప్తున్నా, ఎందుకు నేను మీకు చెప్తున్నాను, మనం మనుష్య ధర్మంగా కొన్ని వ్యాధులు మనం పట్టుకున్నాయి. వేదం చెప్పింది ఏంటంటే స్వేచ్ఛతో, అంటే నన్ను ఒప్పించాలని, ఉద్యోగం చేయాలని ప్రతి కుక్కకు ఆ శక్తి ఉందండి. ఇది ఒప్పించింది కదా, నేను ఒప్పించాల్సిన పని లేదు అని అనుకోవటండి.